మామ లాస్ట్ వీడియోలో ఆపరేటర్స్ గురించి చూసాము, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసాము, ప్రాక్టీస్ కూడా చేసాము మామ. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు, నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మామ జావా స్క్రిప్ట్ అంటే ఏంటో. ఓకేనా? ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అని అంటే కండిషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం మామ. ఓకేనా? జనరల్గా రియల్ లైఫ్లో మనము డిసిషన్స్ ఎలా తీసుకుంటాం మామ? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇన్ని డబ్బులు వస్తే ఈ బిజినెస్ చేస్తా, ఇన్ని డబ్బులు వస్తే ఈ బిజినెస్ చేస్తా అని నువ్వు ఎలా డిసిషన్ తీసుకుంటావు మామ? అలాగే జావా స్క్రిప్ట్ లో కూడా డిసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మామ, మనము ఈ కండిషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఇది కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏం లేవమ్మా, సింపుల్. ఇఫ్, ఎల్స్, ఓకేనా, ఎల్స్ ఇఫ్, స్విచ్, ఇవన్నీ కూడా కండిషనల్ ఆపరేటర్స్ మామ. ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి నీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా మామ. ఏం లేదు మామ, ఒకవేళ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఇలాంటి వాటిని ఎన్నిటి ప్రాక్టీస్ చేయాలంటే మనకి కండిషనల్ ఆపరేటర్స్ అనేవి పక్కా ఇంపార్టెంట్ మామ. ఓకేనా? నీకు సింపుల్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చూసినా, ఈ ఆపరేటర్స్ అనేవి కండిషనల్ ఆపరేటర్స్ లేకుండా అసలు ప్రోగ్రామే ఉండదు మామ. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ వరల్డ్లో. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం మామ. ఏం లేదు మామ, ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ లోపలికి వెళ్ళు, ఆ లోపల ఉంది ఏముందో అదంతా ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేయాలి మామ. ఓకేనా? ఎల్స్ కండిషన్ యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేస్తాం మామ? ఇఫ్ అనేది సక్సెస్ అవ్వకపోతే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మామ. సింపుల్. ఇఫ్ ఎల్స్, అది లేకపోతే ఇది అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది వాడాలి మామ. ఓకేనా? ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది ఉంటుంది మామ. ఎల్స్ ఇఫ్ అనేది ఏంటంటే మామ, జనరల్గా నీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి మామ. ఏ అనేది ట్రూ అయితే ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి, బి అనేది ట్రూ అయితే ఎల్స్ ఇఫ్లో వెళ్ళాలి, సి అనేది ఒక కండిషన్ అయితే దానిలోకి వెళ్ళాలి, ఈ మూడు కాకపోతే ఎల్స్లోకి వెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం యూజ్ చేయాలి? ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేయాలి మామ. ఓకేనా? ఇక లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే మామ, స్విచ్ కండిషన్ మామ. ఓకేనా? స్విచ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మామ, నీకు సింపుల్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని, ఓకేనా, నువ్వు మల్టిపుల్ స్విచ్ కేసులు అనేది రాసావనుకో మామ, సింపుల్ కేస్ స్టేట్మెంట్స్ అనుకో, ఎల్సిఫ్ రాసుకునే బదులు సింపుల్గా ఒక వేరియబుల్ పైన డిక్లేర్ చేసి కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అండ్ లాస్ట్లో డిఫాల్ట్. ఓకేనా? ఎల్సిఫ్ రాయడానికి బదులుగా నువ్వు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే కేస్ స్టేట్మెంట్లు వాడుతావు మామ. సింపుల్. స్విచ్కి ఎల్సిఫ్కి డిఫరెన్స్ అది ఒకటే. ఓకేనా? ఎల్సిఫ్లో నువ్వు ప్రతిదే కండిషన్ రాసుకుంటూ పోవాలి, కానీ స్విచ్ కేసులో నువ్వు జస్ట్ ఆ కండిషన్ని కేస్ దగ్గర ఇచ్చేస్తావు మామ. ఇది బెటర్గా ఉంటుంది. ఓకేనా? స్విచ్ అనేది యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఈజీగా అర్థమవుతుంది. అందుకని చెప్పి మనం స్విచ్ అనేది యూజ్ చేయాలి మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? నీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. మామ, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్టేట్మెంట్స్ యూజ్ టు మేక్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్, ఎల్స్ అండ్ స్విచ్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇఫ్ ఎల్స్ ఈస్ ఫ్లెక్సిబుల్ బట్ స్విచ్ ఈస్ బెటర్ ఫర్ ఫిక్స్డ్ వాల్యూస్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ టైప్ ఆఫ్ వాల్యూ డస్ ఇఫ్ కండిషన్ ఎక్స్పెక్ట్స్ అని అడుగుతారు మామ. మనం ఏమని చెప్పాలి ఆన్సర్? బూలియన్ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? కెన్ స్విచ్ వర్క్ విత్ స్ట్రింగ్స్ అని అడుగుతారు మామ. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి మనము? ఎస్, స్విచ్ కెన్ వర్క్ విత్ స్ట్రింగ్స్ ఆల్సో అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నో కేస్ మ్యాచెస్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్ అని అడుగుతారు మా ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ద డిఫాల్ట్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వై ఈస్ బ్రేక్ యూజ్డ్ ఇన్ స్విచ్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? టు స్టాప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ మ్యాచింగ్ ద కేస్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?